అందరికీ నమస్కారం. గత క్లాస్‌లో మనం కారకాల గురించి నేర్చుకున్నాము. 8 రకాల కారకాలు. అయితే మనకి ఒకే కారక ప్రత్యయం అనేది 2 వేరు వేరు కారకాలకు కేటాయించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మకారక కో అనేది కర్మకారకకి ఉంది, సంప్రదాన కారకకి ఉంది. అలాగే కర్ణకారక సే అనేది కర్ణకారకకి ఉంది, అపాదాన కారకకి కూడా ఉంది. అందుకని చెప్పేసి మనం వాడినటువంటి సే అనేది కర్మకారక లేదా అపాదాన కారక, మనం వాడినటువంటి కో అనేది కర్మకారక సంప్రదాన కారక అనేది గుర్తించడం మనకు కొంచెము కత్తి మీద సాము లాంటి పని. సో దానికి గాను వ్యాకరణవేత్తలు ఇక్కడ కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు మీకు సూక్ష్మంగా తెలియజేస్తున్నాను. వీలైనటువంటి వాళ్ళు నోట్ చేసుకోండి. మీకు ఇక్కడ మొదట చెప్పినటువంటి డిఫరెన్సెస్ ఏమిటంటే, ఒకటి కర్ణకారక్కి, 2 అపాదాన కారక ఇక్కడ నేను రాయడం జరిగింది. కర్ణకారక సే అనేది ఏ ఏ సందర్భాల్లో అది కర్ణకారక అవుద్ది, ఏ ఏ సందర్భాల్లో అపాదాన కారక అవుద్ది అనేది ఇక్కడ నేను మీకు చిన్న సూత్రాల రూపంలో రాయడం జరిగింది. మొదటిది కర్ణకారక మనం తీసుకున్నట్లయితే 6 సందర్భాల్లో దాన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఒకటి కర్మవాచ్చు, భావవాచ్చు, ప్రేరణార్థ క్రియల్లో వాడేటప్పుడు కర్త ప్రక్కన సే పెడతాం. దేని పక్కన పెడతామండి? సే కర్త పక్కన. రామ్ ఫల్ ఖాతా హై, రామ్ సే ఫల్ ఖాయా జాతా హై, రామ్ సే ఫల్ ఖాయా జాతా హై. రామ్ సే అంటే కర్మవాచ్యలోని కర్త పక్కన పెట్టినటువంటి సే అనేది ఏమవుతుందండి? ఖచ్చితంగా కర్ణకారక అవుతుంది. మనం కర్తకారక అంటే నే పెట్టుకున్నాం, లేకపోతే శూన్యంగా చెప్పుకున్నాం. కానీ ఈ ప్రత్యేకమైన కర్మవాచ్యంలోని భావవాచ్యంలోని ప్రేరణార్థకంలోని కర్త ప్రక్కన ఏం పెడతామంటే, ప్రేరణార్థ క్రియలు వచ్చేటప్పుడు కర్త పక్కన ఏం పెడతామండి? సే పెడతాం. ఆ సే అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా కర్ణకారక అవుతుంది. రెండవ కండిషన్ కారణం. కారణం అంటే ఒక హేతు అన్నమాట. మీ దర్శనం వలన నాకు లాభం చేకూరింది అంటే అతను దర్శనం చేయడం వల్ల మనకు లాభం వచ్చింది. అదే దర్శన్ సే లాభ హై, ఆప్కే దర్శన్ సే లాభ హై. చూడండి అక్కడ ఏమైంది చెప్పండి? అదొక కారణాన్ని చూపించాం. అటువంటి కారణం తెలియజేసే సందర్భాల్లోని. అలాగే రీతి అంటే అర్థం ఏంటి చెప్పండి? పని జరిగే విధానం. ధైర్య సే కామ్ కర్నా హై, ధీరే సే చల్నా హై, శాంత సే విచార్ కర్నా హై. ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? రీతి అంటే ఏ విధంగా పని చెయ్యాలి అనే విషయాన్ని చెప్పే సందర్భంలో మనం వాడే సే అనేది ఏమవుతుంది చెప్పండి? కర్ణకారక అవుతుంది. ఒకటి కర్మవాచ్చు, భావవాచ్చు, ప్రేరణార్థ క్రియల్లోని. 2 కారణం చెప్పే సందర్భంలోని. 3 రీతి అంటే అర్థం ఏంటి చెప్పండి? పని జరిగే విధానాన్ని ఏమంటాం? రీతి. ఆ విధానం ఎలా జరుగుతుందో చెప్పే సందర్భంలో ఉపయోగించదాన్ని ఏమంటామంటే కర్ణకారక. అలాగే వికారి అంటే అర్థం ఏంటి చెప్పండి? రూపం మార్చుకోవడం. ఏం చేయాలి? ఒక రూపం నుంచి ఇంకొక రూపంలో పరివర్తన చెందే సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే కర్ణకారకను వాడతాం. సిపాహీ సే మంత్రి బన అంటే అతను ఏంటి చెప్పండి? సిపాయి నుంచి ఎలా మారాడు? మంత్రిగా మారాడు. అంటే అది రూపాంతరం ఎలా చెందాడు? సిపాయి అనేటువంటి వాడు మంత్రిగా అభివృద్ధి చెందాడు. మిట్టి సే ఘడా బన, మట్టి నుంచి ఏమైంది చెప్పండి? కుండ తయారైంది. అంటే ఏమైంది? ఒక రూపం నుంచి ఇంకో రూపం పరివర్తనం చెందేటప్పుడు అప్పుడు మనం నుండి అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఆ సే అనేది ఏమవుతుంది చెప్పండి? కర్ణకారక అవుతుంది, అపాదాన కారక కాదు. చూసుకోండి ఇక్కడ వికారి అంటే రూపం మార్చుకోవడం. అక్కడ నుండి అని అర్థం వస్తుంది. నుండి అని అనుకుని అపాదాన కారక కాదు, గుర్తుంచుకోండి. వికారం మార్చినప్పుడు అది ఏమవుతుందంటే కర్ణకారక అనేది అవుతుంది. ఇక నా 5వది ఏంటంటే దశ అంటే మన స్టేట్ అంటే రాష్ట్రం అని కాదు, ఇక్కడ స్టేట్ అంటే మన స్థితి ఎలాగ ఉంది. వా శరీర్ సే బలవాన్ హై, వా దిమాగ్ సే బుద్ధిమాన్ హై అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ దిమాగ్ సే బుద్ధిమాన్ హై అంటే అతని తాలూకా స్టాండర్డ్ ఎలాగుంది, అతని తాలూకా స్టామినా ఎలాగుంది. శరీర్ సే బలవాన్ హై, అతని శరీరం పరంగా అతను చాలా బలవంతుడు. అటువంటి సందర్భాల్లో దశ అంటే మన యొక్క స్థితిని బట్టి కూడా మనం వాడే సందర్భాలు వచ్చేది ఏమవుతుంది చెప్పండి? కర్ణకారక అవుతుంది. అలాగే
ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన క్రియలు ఉన్నాయి. कहना, पूछना, प्रार्थना करना, बोलना, सुनना, बात करना ఆది క్రియాయే ఆతేతో అటువంటి క్రియలు వచ్చేటప్పుడు గౌణ కర్మ పక్కన సే పెడతాం. ఎక్కడ పెడతామండి? గౌణ కర్మ పక్కన సే పెడతాం. ఏ సందర్భంలో कहना వచ్చినా, पूछना వచ్చినా, ప్రార్థన వచ్చినా, బోల్నా వచ్చినా, సుననా వచ్చినా, బాతేం కర్ణ వచ్చిన ఈ క్రియలు వచ్చేటప్పుడు ప్రత్యేకించి కర్మ ప్రక్కనే ఏ కర్మ? గౌణ కర్మ పక్కన పెట్టినటువంటి సి అనేది ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా కర్ణకారక అవుతుంది. మనం గౌణ కర్మ పక్కన క్రియ అనేది ఏమవుతుంది చెప్పాను? ద్వికర్మక వాక్యాల్లో కో పెడతామని చెప్పాను, సంప్రదాన కారక అని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే कहना, पूछना, प्रार्थना करना, बोलना, सुनना, बातें करना आदि क्रियाएं आते तो गौण कर्म के बाद जो से आता है वह से क्या होता है? కర్ణకారక होता है. కర్ణకారక అనేది ఈ ప్రత్యేకమైన సందర్భాల్లో వాడుతుంటాం. ఒకటి కర్మవాచు, భావవాచు, ప్రేరణార్థ క్రియల్లో కర్తకే సాత్. రెండు కారణకే అర్థమే అంటే కారణం, రీజన్. మూడు రీతి, పని జరిగే విధానం. నాలుగు వికారి, ఒక రూపం నుంచి ఇంకో రూపం మార్పు చెందేటప్పుడు. ఐదు దశ, స్థితి అనమాట, మన తాలూకు స్థితి ఎలాగుందో చెప్పే సందర్భంలో. ఆరోది ఈ ప్రత్యేకమైనటువంటి ఏవైతే ఈ క్రియలు ఉన్నాయో ఈ క్రియలు వచ్చేటప్పుడు రెండు కర్మలు ఉండి గౌణ కర్మ ప్రక్కన ఏం పెడతాం చెప్పండి? సే పెడతాం అనుకోండి. ఆ సే అనేది ఏమవుతుంది చెప్పండి? కర్ణకారక అనేది అవుతుంది. ఇకన అపాదానకారక. అపాదానక అర్థం అలగ్ హోనా. ఈ అపాదానం అనేది ఏంటంటే అక్కడ కూడా సే ఉపయోగిస్తాం. మరి ఆ సే ఏ సందర్భంలో ఉపయోగిస్తాము? ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఉత్పత్తి. ఉత్పత్తి అంటే పుట్టుక. ఇది ఇక్కడ వికారి అన్నాం, రూపం మార్చుకోవడం. ఇక్కడ ఏమని చెప్పండి? ఉత్పత్తి. దూద్ సే దహీ బన. దూద్ సే దహీ బన అంటే అక్కడ ఏమైంది చెప్పండి? తయారయ్యింది. పాలు నుంచి ఏం తయారైంది చెప్పండి? పెరుగు తయారైంది. సో అలాంటి సందర్భాల్లో, తయారయ్యే సందర్భాల్లో, ఉత్పత్తి అయ్యే సందర్భాల్లో మనకు వచ్చినటువంటిది మనకి ఏమవుతుంది అంటే అది ఖచ్చితంగా అపాదాన కారకం అవుతుంది. రెండవది స్థాన్ యా కాల్కే అంతర్కే అర్థమే. చూసుకోండి, స్థాన్ లేదా కాల్కే అంతర్కే అర్థమే. సబేరేసే శ్యామ్ తక్ అంటాం, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు. యహాసే వహా తక్ అంటాం, ఎక్కడి నుంచి అక్కడ వరకు. అంటే ఏమవుతుంది చెప్పండి? స్థానియ కాల్కే అంతర్మే. స్థానం అంటే అర్థం చెప్పండి? ఒక ప్రదేశం అవ్వచ్చు లేదా టైం అవ్వచ్చు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి దీన్ని చెప్పడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే సే అనేది ఉపయోగిస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లో అపాదాన కారకం అవుతుంది. అలాగే మూడవది భిన్నత. భిన్నత అంటే అర్థం ఏంటి చెప్పండి? వేరు, వికారం కాదు. భిన్నత అంటే వేరు. వహ్ ఉస్సే అలగ్ హై, వహ్ ఇస్సే అలగ్ హై. అతడు ఇతడి కంటే వేరుగా ఉన్నాడు, అది దీనికంటే వేరుగా ఉంది. అటువంటి వేరును సూచించే సందర్భంలో మనం ఏం చేస్తామంటే సేను వాడతాము. అది అపాదాన కారకం అవుతుంది. అలాగే తులన. తులన అంటే కంపారిజన్ చేయడం, మీ అందరికీ తెలుసు. రామ్ సే హరి బడా హై, హరి సే రామ్ చోటా హై. అటువంటి తులనాత్మక అర్థాలు వచ్చినటువంటి దాన్ని ఏమంటాం చెప్పండి? అపాదాన కారకం అంటాం. నెక్స్ట్ నిశ్చయకే అర్థమే. చూడండి, నిశ్చయం అంటే అర్థం అంటే స్టాండర్డ్, మనకు అది కావాలి. ఒక పెద్ద మామిడి పళ్ళు గంప ఉంది. ఇన్మేసే కుచ్ ముజే చాహియే, ఇన్మేసే అంటే వీటిలో నాకు కొన్ని కావాలి, ఖచ్చితంగా కావాలని అడుగుతున్నాం. అటువంటి సందర్భాల్లో ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి సే, చూడండి మే పక్కన సే వచ్చింది. వీటిలో నాకు కొంచెం కావాలి, ఇన్మేసే కుచ్ చాహియే అంటే అక్కడ సే పెట్టాము. అది ఏ సందర్భంలో పెట్టాము? నిశ్చయ్, ఖచ్చితంగా కావాలని చెప్తున్నాము, నిర్ధారణ చేస్తున్నాము. ఆ సందర్భంలో పెట్టినటువంటి సే అనేది ఏమవుతుందంటే ఖచ్చితంగా అపాదాన కారకం. అలాగే ఇక్కడ ఎలాగైతే మనం ఇక్కడ కొన్ని క్రియలు చెప్పుకున్నామో ఇక్కడ కొన్ని క్రియలు వస్తాయి. డర్నా, లేనా, మాంగ్నా, రోక్నా, లానా, బచానా ఆది సందర్భాల్లో ఆ క్రియలు వచ్చేటప్పుడు
ఏ క్రియలండి? ఈ క్రియలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వచ్చినటువంటి సే అనేది ఏమవుతుంది చెప్పండి? అపాదాన కారకం అవుతుంది. అవి ఏ సందర్భంలో వస్తాయి? కారణ సందర్భంలో. ఏ సందర్భంలో వస్తాయి చెప్పండి? కారణం. చోహా బిల్లీ సే డర్తా హై. ఏమొచ్చింది అక్కడ చెప్పండి? డర్. డర్ పక్కన వచ్చినటువంటి డర్ అనే సందర్భంలో కారణం అనే సందర్భాన్ని సూచించుకుంటూ డర్ అనే క్రియ వచ్చినప్పుడు వచ్చినటువంటి సే ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా అపాదాన కారకం అవుతుంది. చోహా బిల్లీ సే డర్తా హై అంటే ఎలుకకి పిల్లి అంటే భయం. అంటే అదేంటిది? కారణం సూచిస్తుంది. అక్కడ ప్రత్యేకించి చూడండి లేనా. లేనా అంటే అర్థం ఏంటంటే డర్న్ అంటే భయపడడం. లేనా అంటే తేవడం. తాలాబ్ సే పానీ లేతా హై అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ తాలూకా దేని నుంచి? ఆ చెరువు నుంచి నీరు తెస్తున్నారు. అక్కడ నుండి అనే పదం వచ్చింది. అదేమవుతుంది చెప్పండి? లేనా అనేది వచ్చింది కాబట్టి అది కారణ సందర్భంలో వాడుతున్నాం కాబట్టి అది ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా అపాదాన కారకం అవుతుంది. అలాగే సంబంధ సూచక్కే సాత్. సంబంధ సూచక మనం చెప్పుకున్న సంబంధ బోధక అని వస్తుందని చెప్పుకుంటున్నాం. వినండి. 6వది క్రియా విశేషత వచ్చినప్పుడు సంబంధ బోధకు. ఆ సంబంధ బోధకు వచ్చేటప్పుడు కూడా మనం ఏం పెడతామంటే సే అనేదాన్ని వాడతాం. చూడండి, ఘర్సే ఆగే. ఘర్సే ఆగే. అక్కడ సే ఆగే చూడండి, కే ఆగే, కే నీచే, కీబోర్డ్ అని మనం చెప్పుకుంటాం సంబంధ బోధకాలు. కానీ ఘర్సే ఆగే ఇక్కడ సే ఆగే అనేది ఏంటి చెప్పండి? అది సంబంధ బోధకాన్ని సూచించేది. ఆ సంబంధ బోధకాన్ని సూచించే సందర్భంలో వచ్చినప్పుడు సే అనేది కూడా ఏమవుతుందంటే అపాదాన కారకం అవుతుంది. సో ఈ సందర్భాల్లో అపాదాన కారకం మనం వాడదాం. 1 ఉత్పత్తి సందర్భంలో, 2 స్థానీయ కాల్కి అంతర సమయంలో, 3 భిన్నతను తెలియజేసేటప్పుడు, 4 తులనాన్ని తెలియజేసేటప్పుడు. భిన్నత వేరు, తులన వేరు గుర్తుంచుకోండి. కంపేర్ చేయడం ఇది. నిశ్చయిక అర్థమే అంటే ఖచ్చితత్వం చెప్పేటప్పుడు. అలాగే డర్నా, లేనా, మాంగనా, రేఖనా, లానా, బచనా ఆది సందర్భాల్లో కారణం అయ్యేటప్పుడు మాత్రమే మనం ఈ క్రియలు వచ్చేటప్పుడు మనం దాన్ని సే అనేదాన్ని వాడతాము. అది అపాదాన కారకం. అలాగే సంబంధ సూచక ఏదైతే సంబంధ సూచక సంబంధించిన వాక్యాలు వస్తాయో అప్పుడు పెట్టినటువంటి సే అనేది ఏమవుతుంది చెప్పండి? అపాదాన కారకం అవుతుంది. చాలా వరకు ఇవి నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేను కొంచెం ఎగ్జాంపుల్స్ తక్కువ చెప్పాను. ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాలంటే మరో క్లాస్ తీసుకుని ఓన్లీ ఎగ్జాంపుల్సే చెప్పి అది ఏ కార్యక్రమం డిస్టింగ్విష్ చేస్తాను. ముందు ప్రస్తుతానికి రీజన్స్ ఇవి ఏంటంటే ఇవి డిఫరెన్సెస్ ఇస్తూ ఒక షార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. అందరూ గమనించగలరు, నోట్ చేసుకోండి. అలాగే కర్మకారక్కి సంప్రదాన కారక్కి చెప్పిన తర్వాత కంప్లీట్ ఎగ్జాంపుల్స్తో మీకు ఒక 20-30 వాక్యాలు ఓన్లీ ఎగ్జాంపుల్స్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలం నోట్స్ నిమిత్తమే చెప్పినటువంటి క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.